హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. టుడే టాపిక్ ఈజ్ మొన్న రీసెంట్గా ఒక 3-4 డేస్లో మనకి యూట్యూబ్ వాళ్ళు కోపా అనని ఒక ఆప్షన్ అనేది ఇచ్చున్నారనమాట. అదేంటంటే కొంతమంది కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి తెలియదు కదా. నేను కూడా కొత్తగా రీసెంట్గానే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశానండి. సో అందుకని నేను మీకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కొద్దిగా అంటే నేను మన సీనియర్స్ ఉన్నటువంటి వాళ్ళని కనుక్కొని తెలుసుకొని నేను ఈ వీడియో మీకు చేయడం జరుగుతుంది. అది ఏమిటంటే ఇప్పుడు మనకేందంటే మనం తెలియక కొంతమంది ఎక్కువగా చిన్నపిల్లలవి వీడియోస్ అనేది పెడతాం కదా. సో ఇవి వీడియోస్ అనేది ఇట్లాంటివి పెట్టడం వల్ల మనకేందంటే ఒకవేళ యూట్యూబ్ నుంచి మనం మానిటైజేషన్ అయిందనుకో, సో మనకేందంటే తక్కువ అమౌంట్ అనేది చిన్నపిల్లల ద్వారా వస్తుంది. అలాగే రెండోది ఏంటంటే చిన్నపిల్లలు కొన్ని వీడియోస్ చూడవచ్చు, కొన్ని వీడియోస్ చూడకూడదు అని ఉంటుంది కదా. సో అందువల్ల ఏంటంటే యూఎస్ వాళ్ళు చిన్నపిల్లల గురించి వీడియోస్ ఏదంటే అలాంటి వీడియోస్ పెట్టకూడదని చెప్పానని లీగల్గా వాళ్ళు నోటీసులు పంపించడం జరిగింది యూట్యూబ్కి. సో దానివల్ల ఏంటంటే యూట్యూబ్ వాళ్ళు మనకి ప్రతి ఒక్కరికి మనం క్రోమ్ బ్రౌజర్లో డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో అందువల్ల అది ఎలా అనేది ఆ ప్రాసెస్ నేను ఈరోజు మీకు చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఇది మిస్ కాకండి. ఇది కానీ మిస్ అయితే కొత్తగా యూట్యూబ్ చేసిన వాళ్ళకి మనం కానీ ఇవి అప్లోడ్ చేసుకోకపోతే మన సిస్టమ్ అనేది బ్లాక్ అయిపోద్ది అనమాట. సో అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇది ఖచ్చితంగా మనం అప్లోడ్ చేసుకోవాలన్నమాట క్రోమ్ బ్రౌజర్లో. సో మనందరి కోసం నేను ఇప్పుడు ఎలా అనేది చెప్తున్నాను. మనం ఎప్పుడైనా సరే ఒక వీడియో అప్లోడ్ చేసేటప్పుడు చాలామంది గమనించుంటారు, డిస్క్రిప్షన్ కిందే మనకేందంటే లొకేషన్ ఉంటుంది. లొకేషన్ కింద మనం వీడియో పిల్లల వీడియో పెడుతున్నామా లేదంటే పెద్దవాళ్ళకి వీడియో పెడుతున్నామా అని ఉంటుంది కదా. సో రీసెంట్గా ఏంటంటే కొత్తగా పెట్టిన వాళ్ళకి ఇప్పుడు మనకి డిస్క్రిప్షన్ కింద ఇలా ఇచ్చినారనమాట. నేను ఎంత ఒక 4 డేస్ నుంచి లీగల్గా సెలెక్ట్ ఆడియన్స్ అని చెప్పి ఇచ్చి మనకి పబ్లిక్ విజిబిలిటీ ఉంది కదా, దాని కింద అంటే సెలెక్ట్ ఆడియన్స్ అని చెప్పారని మనకి ఇలా ఇలా ఇచ్చున్నారనమాట. ఒక నిమిషం వెయిట్ చేయండి. చూడండి, ప్రతి ఒక్కరికి ఇట్లా డిస్క్రిప్షన్లో ఇట్లా మనకి ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇట్లా ఇచ్చున్నారు. చూడండి ఒకసారి, 1 మినిట్ ఒకసారి చూడండి. సెలెక్ట్ ఆడియన్స్ నేను రివర్స్ పెట్టున్నాను అనమాట. సో దీన్ని మనం ఏంటంటే ఎలా అప్లోడ్ చేసుకోవాలంటే ప్రతి ఒక్కరు ఇది తప్పనిసరిగా అప్లోడ్ చేసుకోవాలి, లేదంటే మన ఛానల్ అనేది ఖచ్చితంగా బ్లాక్ అయిపోద్ది అనమాట. సో దానికోసమే నేను వీడియో చేస్తున్నది. కొంతమంది యూట్యూబర్స్కి రీసెంట్గా ఉన్న వాళ్ళకి తెలియదు కదా. సో అందుకని వీడియో అనేది స్కిప్ చేయకుండా అందరూ ప్లీజ్ మొత్తం చూడరా చెప్తాను. ఫస్ట్ ప్రతి ఒక్కరూ క్రోమ్ బ్రౌజర్కి వెళ్ళండి. క్రోమ్ బ్రౌజర్ తెలుసు కదా. సో చూడండి, క్రోమ్ బ్రౌజర్ చూపిస్తున్నా నా దాంట్లో. సో ప్రతి ఒక్కరూ చూడండి, ఇది క్రోమ్ బ్రౌజర్కి వెళ్ళండి. నేను క్రోమ్ బ్రౌజర్కి వెళ్ళాను. సో క్రోమ్లోకి వెళ్ళాం కదా, వెళ్ళాక పైన youtube.com అని పెట్టండి. youtube.com కొట్టండి. youtube.com కొట్టంగానే తర్వాత మన లోగో అనేది పక్కన వస్తుంది అనమాట. సో మన లోగో వచ్చేసిందా చూడండి ఒకసారి. చూడండి, మనం వెళ్ళాక తర్వాత డెస్క్టాప్ అని కొట్టండి మీరు ఒకసారి. డెస్క్టాప్ కొట్టాక మన లోగో అనేది పక్కన వస్తుంది. చూడండి, ఇక్కడ నా లోగో అనేది వచ్చేసింది అనమాట. మనం ఏదైతే క్రియేట్ చేసామో మనది సో యూట్యూబ్లో అది వచ్చేస్తుంది అనమాట పక్కన. దాంట్లో మనం యూట్యూబ్ స్టూడియో అని వస్తుంది అనమాట. సో యూట్యూబ్ స్టూడియో అనేది ఖచ్చితంగా అదో లోగో వచ్చింది కదా. సో ఇట్లా పక్కన మనం కొట్టంగా వచ్చి ఇక్కడ వచ్చింది కదా యూట్యూబ్ స్టూడియో అని వస్తుంది. యూట్యూబ్ స్టూడియోని మనం ప్రెస్ యూట్యూబ్ స్టూడియో వచ్చినప్పుడు యూట్యూబ్ స్టూడియోని మనం ప్రెస్ చేయాలన్నమాట. సో యూట్యూబ్ స్టూడియో అని కొట్టంగానే అప్పుడు ఏంటంటే మనకి యూట్యూబ్లో ఉన్నటువంటి
ఈ కింద మొత్తం మనం ఏం క్రియేట్ చేసాం, ఏం వీడియోస్ పెట్టాము, ఎన్ని వస్తాయి. లాస్ట్లో సెట్టింగ్ అని వస్తుందండి. సో సెట్టింగ్లోకి వెళ్తే 3 ఆప్షన్స్ మనకు వస్తాయన్నమాట. సో 3 ఆప్షన్స్ వస్తే ఆ వాటిలో అడ్వాన్స్ సెట్టింగ్ అని ఒకటి ఉంటుంది అనమాట. మనం అడ్వాన్స్ సెట్టింగ్ అనేది క్లిక్ చేసుకోవాలా. అడ్వాన్స్ సెట్టింగ్ క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి 3 ఆప్షన్స్ అనేది వస్తుంది అనమాట. ఆ 3 ఆప్షన్స్ ఏంటంటే, ఒకటి మనం పిల్లల్ని మనం యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేసుకోవాలనుకో, అది కిడ్స్ ఫర్ అది వస్తుందన్నమాట. సో అదేంటంటే కిడ్కి సంబంధించింది మాత్రమే వీడియో అనమాట. ఆ వీడియోలోనే పెడుతున్నాం మనం. ఇంక ఏ వీడియో అదర్ వీడియోస్ ఏమీ పెడతలేదు అనుకుంటే మొదటి ఆప్షన్ అనేది ఖచ్చితంగా మీరు ప్రెస్ చేయండి. తర్వాత మనం కిడ్స్ కాకుండా ఓన్లీ మనం అదర్ కంటెంట్ మాత్రమే పెడతాం, కిడ్స్ అసలు పెడతలేదు అని అనుకున్న వాళ్ళు, అంటే మనం పిల్లల వీడియోలు పెట్టకుండా ఓన్లీ ఏదంటే ఆ వీడియో కానీ పెడుతుంటే అప్పుడు మాత్రం తప్పకుండా మనం సెకండ్ ఆప్షన్ అనేది ఓకే చేసుకోవాలా. లేదు నేను పిల్లల వీడియోస్ పెడుతున్నాను, లేదు నార్మల్ వీడియోలు పెడుతున్నాను అని అనుకున్నప్పుడు అప్పుడు థర్డ్ ఆప్షన్ అనేది ఉంటుంది అనమాట. ఈ థర్డ్ ఆప్షను మనం ప్రెస్ చేసి లాస్ట్న కిందకి వెళ్తే సేవ్ అనేది వస్తుంది అనమాట. సో సేవ్ ఆప్షన్ మనం క్లిక్ చేయాలి. అప్పుడు మనకి సెట్టింగ్లో సేవ్ అనేది అయిపోద్ది అనమాట. అప్పుడు మనకి ఎలాంటి లీగల్గా మనకి ఏ ప్రాబ్లం అనేది ఇది ఏమిటంటే మనకి COPPA అంటే కోపా అనే వచ్చుంటుంది అనమాట. సో అందువల్ల ఏంటంటే ఈ ఆప్షన్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు అనమాట, అంటే కొత్తగా యూట్యూబ్ పెట్టిన వాళ్ళకి తెలియదు కదా. సో అందుకని ఈ కోపా యాప్ వచ్చిన వాళ్ళకి మనకు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఇది వచ్చిందనమాట 5 days బ్యాక్ నుంచి. సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఈ వీడియో అనేది ఇట్లా అప్లోడ్ చేసుకోండి. లేదంటే మన ఛానల్ అనేది మానిటైజేషన్ కాకుండా బ్లాక్ అనేది పడిపోద్ది అనమాట, రాకుండా. సో అందుకని తప్పనిసరిగా సో అందువల్ల మీకు ఇంకా ఏదైనా ఉంటే మంచి మంచి వీడియోస్ అనేది తప్పకుండా మీకు పెడతానండి. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.